హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పథకాల పండుగ నడుస్తోంది. జనవరి 26న 4 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వీటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు మార్చి 31 వరకు గడువుగా నిర్దేశించారు. ఈ నేపథ్యంలో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పథకాలు అన్ని గ్రామాల్లో అమలవ్వకుండా ఎన్నికలకు వెళితే ఫలితాలు మరో రకంగా ఉంటాయి. ఇదే విషయాన్ని అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కీలక నేతలకు చెప్పినట్లుగా సమాచారం. పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలు రసాభాసాగా మారడంతో గ్రామాల వాతావరణం కొంత మారింది. పథకాలకు అర్హులుగా ఎంపికైన వారు సైలెంట్గా ఉన్నారు. ఎంపిక కాని వారు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎంత సర్ది చెప్పినా అక్కడి ప్రజలు వినేటట్లుగా లేరని నిర్ధారణకు వచ్చి అక్కడి నుండి వెనక్కి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలపై ప్రభావం పడుతుందని అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ ప్రభుత్వం ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చాలామంది కొత్త కార్డుల కోసం దాదాపు 3 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి రేషన్ కార్డు రాలేదు. జాబితాలోనూ చాలామంది పేర్లు మిస్ అయ్యాయి. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ జాబితాను ప్రామాణికంగా తీసుకున్నారని గ్రామ సభల్లో అధికారులను ప్రశ్నించారు. కొన్ని చోట్ల ఆందోళనలు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అధికార పార్టీ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదని ప్రాథమికంగా ఒక అవగాహనకు, అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక వస్తుంది. దానిపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తే రాజకీయంగా మైలేజ్ వస్తుందనే అంచనాలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లు 50% కన్నా మించితే కోర్టు మెట్లు ఎక్కేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. ఒకసారి కోర్టుకు వెళితే కేసు క్లియర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని, అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 50% కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వంలోని పెద్దలు, ప్రతిపక్షంలోని కీలక నేతలు, ఇతర పార్టీల నేతలందరికీ ఈ విషయం తెలిసినా బీసీ ఓట్ల కోసం తపన పడుతున్నారని, వారి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్లుగా షో చేస్తున్నారని బీసీ వర్గాలని కొందరు ఆరోపిస్తున్నారు. మార్చి నెలలో ఇంటర్, ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ఎండాకాలం ప్రారంభం అవుతుంది. వేసవిలో సహజంగానే వచ్చే విద్యుత్ అంతరాయం, తాగునీటి కొరత లాంటి సమస్యలను ప్రతిపక్షాలు పెద్దవిగా చేసి ప్రజలను మరింత రెచ్చగొడతాయి. దీంతో సమస్య తీవ్రతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే వేసవి ముగిసిన తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ముందే ఎన్నికలు జరిపినా ఆశ్చర్యపోనవసరం లేదు.